ఆధ్వర్యంలో ఫుట్పాత్ రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించే పనిని రంజాన్ మరియు ఉగాది పండుగలు అయిపోయే వరకు ఆపాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఆదిని మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు చేస్తున్న పని పూర్తిగా తప్పు కాదని లేము, కానీ చేస్తున్న సమయం మాత్రం తప్పు. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ మాసం అంటే ఆధ్వర్యంలో మరి 50% జనాభా ముస్లిమ్స్ ఉన్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తున్నారు. మరి ఇది 4 రూపాయలు సంపాదించుకునే సమయం. ఏదైనా అభివృద్ధి అంటే ప్రజలకి ఒక ఉపాధి చూపించే విధంగా ఉండాలి, కానీ కొట్టగొట్టే విధంగా ఉంటుందని కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మరోపక్క మరి మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోకి వచ్చి ఇలా ఇక్కడ మెట్లు కొట్టించే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన ముందుంటే ఆయనకు బాధలు చెప్పుకునే అవకాశం ఉండేది. ఆయన ఎక్కడో అమరావతిలోకి వచ్చి ఇక్కడ ఇట్లా ఆర్డర్ చేయడం అనేది చాలా ఒక ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది మనకు. ఎప్పటికైనా జరగాల్సింది రోడ్ల విస్తరణ, కానీ ఆయన రోడ్ల విస్తరణ చేయకుండా అక్కడ కొన్ని మెట్లు ఇక్కడ కొన్ని మెట్లు కొట్టి టైంపాస్ చేసే వారంగా తయారైంది. మరొకటి ఏమంటే మెట్లు కొట్టి వీళ్ళు రోడ్లు వేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మెట్లు కొట్టిన తర్వాత రోడ్ అంతా మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది. రోడ్డు పైన రాళ్ళు మట్టి గుంతలు ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. మరి మీరు ఏం సాధించినట్లు? మరి ఇంకా పెద్ద కామెడీ ఏమంటే షాప్స్ పైన ఉన్న బోర్డులు తొలగిస్తున్నారు. మరి స్కూటర్లు ఏమైనా గాల్లో పోతాయని మేము కమిషనర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. మరి బోర్డు కట్టడానికి ఆ డబ్బు ఎంత ఖర్చు ఉంది మా కమిషనర్ గారు టీపీఓ గారు తెలుసుకోవాలి. మరి 30,000 50,000 లక్ష రూపాయల బోర్డులు కూడా ఉంటాయి. మరి అంత డబ్బు సంపాదించాలంటే అది సామాన్య విషయం కాదు. ఎంతో కష్టపడి ఎంతో పొదుపు తప్ప సంపాదించుకోలేము. మరి ఇలాంటి పనులు చేసే ముందు ఖచ్చితంగా కనీసం ఒక రోజు వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు బోర్డు నీట్గా తీసి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. మరి బోర్డులు తొలగించడం అనేది చాలా వింతగా ఉంది. కాబట్టి బోర్డులు తీసే పనిని వదిలిపెట్టాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరో నెల తర్వాత ఒక ప్రణాళిక ఇంకోటి ఏం చేస్తుందంటే వరుసగా తీసుకోవడం లేదు. ఆడొక 10 అంగళ్ళు ఈడొక 10 అంగళ్ళు ఇట్లా తయారైంది వ్యవస్థ. చాలా సిగ్గుచేటు ఇది. ఎందుకంటే కన్యాకుమారి మేడం గారు ఉండేవారు కమిషనర్గా ఒక 10 ఏళ్ళ కింద 12 ఏళ్ళ కింద. ఆమె ఏం చేశారంటే మొత్తం ఊరంతా ఒకేసారి కొట్టిపడేసినారు. ఈ డబ్బాలు అన్నీ తొలగించేసి కొట్టేసి వితిన్ ఒక 2 వారాల్లో మొత్తం రోడ్లు వేసినారు. దానిలో ఏముందంటే ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కరెక్ట్ లేకపోతే డబ్బాలు తీసినారు, రోడ్లు వేసినారు. ఒక మంచి అవగాహన వచ్చింది. ఒక 2 years వరకు ట్రాఫిక్ జామ్ కూడా చాలా కంట్రోల్ అయింది. అలా చేయాలి, కానీ అక్కడ 10 షాపులు ఇక్కడ 10 మెట్లు కొట్టి చాలా అన్యాయంగా ఉంది. కడుపులో కొట్టే విధంగా తయారైంది వ్యవస్థ. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మెట్లు కొట్టే కార్యక్రమం ఏదైతే తూతు మంత్రంగా ఉందో దీన్ని రంజాన్ మరి ఉగాది పండుగ అయిపోయే వరకు వాయిదా వేయాలని, తర్వాత కావాలంటే ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం ఊరంతా ఒకేసారి కొట్టేయండి. అక్కడ 10 అంగులు ఇది 10 అంగులు చాలా ఇది ఒక పక్షపాత వైఖరి కనిపిస్తుంది. మరి ఎమ్మెల్యే గారు కూడా డబుల్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తుంది. అది ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చొని కొట్టించే అవసరం ఏముంది? ఇక్కడే ఉండొచ్చు కదా. ఈయన ముహూర్తం పెట్టి అమరావతికి పోయి అక్కడ వీడియోలు మాట్లాడి ఇడుస్తూ ఇక్కడ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఆయన ముందుండి కొట్టించాలి ఇది కావాలంటే. అప్పుడు ఇది నిజాయితీ అన్నట్టు మేము నమ్ముతాం తప్ప ఆయన ఎక్కడో అమరావతిలో కూర్చొని కొట్టిస్తే ఇది చాలా దుర్మార్గం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ముందుండి కొట్టించాడు. మీరు ఇంకా మెచ్చుకుంటాం మిమ్మల్ని. ఏదేమైనప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది. రంజాన్ పండుగ మరి ఉగాది పండుగ కొనుగోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 పెద్ద పండుగలు కాబట్టి ఈ 2 పండుగలు అయిపోయిన తర్వాతే మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లపై ఆక్రమణ తొలగించే కార్యక్రమాలని పూర్తి స్థాయిలో టౌన్ మొత్తము, అదేవిధంగా పక్కన పంచాయతీలు మండగిరి సాదపురం పంచాయతీల వరకు కూడా విస్తరించి ఆ గ్రామ సెక్రటరీని కలుపుకొని ఒకేసారి రోడ్లు వేయండి, ఫుట్పాత్లు వేయండి, దరిద్రం వదిలిపోతుంది. అంతేగాని ఏదో టైంపాస్ లాగా చేయరాదని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇలాగే చేస్తే కనుక ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ని మేము సంప్రదిస్తాము. ఇందులో ఉల్లంఘనలపై మరి అధికారులు తెలుసుకోవాల్సింది ఏమంటే ఆదిన ప్రజలేమీ అమాయకులు కాదు. గతంలో ఒక మున్సిపల్ కమిషనర్కి 2 నెలలు జైలు శిక్ష వేయించిన ఘనత మన ఆదిన ప్రజలకు ఉంది. ఎంతమందిని ఏసీబీకి పట్టించినాము. కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా చేస్తామంటే మాత్రం ఊరికి లేదు. చట్టపరంగా పడి మానవత్వం కూడా దీంట్లో ఉండాలి. మానవత్వ కోణం కూడా ప్రతి పనిలో ఉండాలి. గుడ్డిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ప్రభుత్వం కూడా దీన్ని హర్షించదు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా కొన్ని పనులు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు ఖచ్చితంగా రంజాన్ ఉగాది వరకు ఈ యొక్క ఆక్రమణ తొలగింపు ఏదైతే నామమాత్రం చేస్తున్నారో దాన్ని తొలగించి తీసేసి ఆ పనిని ఆపేసి తర్వాత రంజాన్ ఉగాది తర్వాత స్టార్ట్ చేసి ఒకేసారి రోడ్లు వేసే పని చేయాలని చెప్పి ఫుట్పాత్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తాము. ముఖ్యమంత్రి గారిని కూడా దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.